రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. సామాన్య కార్యకర్తగా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయి కేంద్ర కేబినెట్లో ఉన్నానని అన్నారు. సిరిసిల్లాలో మహేందర్ రెడ్డికి దక్కాల్సిన టికెట్ను గుంజుకొని పోటీ చేసి సొంత పార్టీ నాయకులను మోసం చేశామని మండిపడ్డారు. పెద్ద అవినీతి పనులు నువ్వు అవినీతి పడ్డా రేవంత్ రెడ్డి అవినీతి పడ్డా ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం కంటే ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని కొట్టాడేది మేము, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము, ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము. నీకు ఎమ్మెల్సీ అభ్యర్థి వేరు, నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ అయ్యవై ఫామ్లో తాగి అంటున్నాడు, అసెంబ్లీకి రాడు. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చెప్పుకుంటారు మీరు వాళ్ళు ఒకటి. మీ అయ్యా ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారా, పైసలు ఇస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళకు? మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. ఎప్పుడు అవమానం పైసలు అవసరం ఉంటే, సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయటపడుతున్నారు, మనకు క్లోజ్ చేస్తున్నారు. ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు. అంటే రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అనే విషయం వాస్తవం. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు. ఇష్టమైనటువంటి నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్ళతో ముట్టిపిస్తా. బిడ్డ తమాషా చేస్తున్నావాడు, యూజ్లెస్ ఫెలో. మళ్ళీ మాట్లాడితే నోరు దగ్గర మాట్లాడితే నేను చాలా అదుపులో ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేయను. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యున్నాడు కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదర్శన సిద్ధమని చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తల బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తల బహిరంగ సభ పెడతా. చలో ఎక్కడో సిద్ధమని చెప్పు. పైసలు ఇచ్చి, తీర్చం ఇచ్చి, బిర్యానీ ఇచ్చి బహిరంగ సభ పెట్టే పార్టీ మాది కాదు, గుర్తుంచుకో బిడ్డ.